నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఒక వ్యక్తితో మనం చూసుకుంటే ఒక భారతీయ మహిళకు ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. వాళ్ళు ఇద్దరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు. వివరాలకి వెళితే ఫేస్బుక్ పరిచయం ఆమె పాలిట శాపమయ్యింది. కువైట్ లో ఉన్న ఒక వ్యక్తి ఫేస్బుక్ చాట్ లో తీయటి మాటలతో ఓ వివాహితను లోబర్చుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఆమెతో శారీరకంగా కలవడమే కాకుండా ప్రైవేటు ఫోటోలు, వీడియోలను కూడా తీశాడు. ఫేస్బుక్ మెసెంజర్ లో ఆ ఫోటోలను పోస్టు చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ ఉండడంతో బాధితురాలు జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఉంటున్న కూడుపూడి ప్రసాదరావుతో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేస్బుక్ లో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తన పట్ల ప్రసాదరావు కనబరుస్తూ ఉన్న ప్రేమతో అతనిని నమ్మడం ప్రారంభించింది. 2020లో ఇరువురు ఒకటయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రసాదరావు ఆమెతో 2-3 రోజులు గడిపేవాడు. డబ్బు, బంగారం ఇచ్చేవాడు. కువైట్ లో ఉన్నప్పుడు ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రైవేటు వీడియోలు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ రికార్డు చేశాడు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఆమె ఫోటోలను సేవ్ చేసేవాడు. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు ప్రవర్తన ఆమె పట్ల మారుతూ వచ్చింది. ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి అడగడం ప్రారంభించాడు. లేదంటే తన దగ్గర ఉన్న ప్రైవేటు వీడియోలు మరియు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి ఫోటోలను తన ఐడి ద్వారా ఫేస్బుక్ లోని స్నేహితులకు మెసెంజర్ లో పోస్టు చేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని రాజోలు పొన్నమండాలలో ఉండే ప్రసాదరావు భార్య భవానీ, తండ్రి రామకృష్ణ తదితరులు కలిసి ఆమె ఇంటికి వెళ్లి 4,28,800 రూపాయలు చెల్లించాలంటూ తెల్ల కాగితం పైన బలవంతంగా సంతకం చేయించుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె యొక్క కుమార్తెను బెదిరించి గొలుసు, ఉంగరాలు సహా 28 గ్రాముల బంగారాన్ని తీసుకున్నారు. బాధితురాలు తమకు న్యాయం చేయాలంటూ శనివారం జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఇటువంటివి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఏర్పరచుకోవడం, ఆ తర్వాత అన్ని జరగాల్సినన్ని జరిగిపోయిన తర్వాత నన్ను మోసం చేశారంటూ, అలాగే నేను మోసపోయానంటూ, నా డబ్బు పోగొట్టుకున్నాను, బంగారం పోగొట్టుకున్నానని చెప్పి కొంతమంది, అలాగే నన్ను ఇలా మోసం చేశారని కొంతమంది అయితే ఇలా పోలీస్ స్టేషన్లకు ఎక్కుతూ ఉన్నారు. మరి ఈ యొక్క సంఘటన పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.